హాయ్ గైస్, వెల్కమ్ టు జటై ఫార్మ్స్. మీ అందరికీ తెలిసిన విధంగానే రీసెంట్గా మనకి గూగుల్ నుంచి యాడ్సెన్స్ పిన్ అయితే రావడం జరిగింది. అంటే మనకి యాడ్స్ అయ్యి పడుతుంది అనమాట మన వీడియోస్ మీద. మన ఛానల్ మానిటైజేషన్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. నేను ఎంత కష్టపడినా కానీ నేను ఇంతవరకు రావడానికి మెయిన్ కారణం నా సబ్స్క్రైబర్స్ అయిన మీరు చేసే ఎంకరేజ్మెంట్ వల్లే నేను ఇంతవరకు రాగలిగాను. దానికి నేను మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మీరు చూసే ప్రతి వ్యూ కూడా కౌంట్ అవుద్ది. కాబట్టి మీరు ఈ వీడియో చూడడానికి ఖర్చు చేసే ప్రతి సెకండ్ కూడా మీరు నాకు ఇచ్చే ఎంకరేజ్మెంట్ కిందే నేను లెక్క పెట్టుకుంటాను. సో ఈ వీడియోని చివరి వరకు చూసి నేను ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ చూసే చాలామంది, అంటే మన సబ్స్క్రైబర్స్లో చాలామంది వాళ్ళ కోళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కానీ నాకు కాల్ చేసి నన్ను అడగడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా లాస్ట్ వీక్ నాకు మొత్తం వచ్చిన కాల్స్లో ఒక 3 కాల్స్ మాత్రం ప్రత్యేకించి గురకలు, అంటే కోడికి ఈ చలికాలంలో బాగా గురకలు అవే వస్తున్నాయి అని చెప్పి నాకు ఒక 3 కాల్ చేయడం అయితే జరిగింది. ఆ 3కి కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో లేటెస్ట్గా గురకల మీద వీడియో చేశాను, వెళ్ళి చూడండి అని చెప్పి అడ్వైస్ చేయడం జరిగింది. అండ్ ఈ చలికాలంలో గురకలు అనేవి చాలా కామన్ కదా అని చెప్పేసి నేను కూడా వాళ్ళు చెప్పింది పెద్దగా పట్టించుకోలేదు. ఎలాగో ఛానల్లో ఫుల్ డీటెయిల్స్తో వీడియో చేశాం కదా, అది చూసి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటారులే అని చెప్పి నేను లైట్ తీసుకున్నాను. అందులో ఒక ఆయన నాకు నెక్స్ట్ డే మార్నింగ్ తెల్లవారుజామున, అంటే 5:30, 6 ఆ టైంకి కాల్ చేసి రాత్రి నుంచి కోళ్ళని చనిపోతున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నేను ఈ మధ్య ఫామ్ స్టార్ట్ చేశాను, చాలామంది నాకు నీకెందుకు ఇవన్నీ అని చెప్పి అంటున్నా కానీ వినకుండా ఫామ్ స్టార్ట్ చేశాను, కానీ ఇప్పుడు ఇవన్నీ ఎలా చచ్చిపోతుంటే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి నన్ను అడిగితే అడగడం జరిగింది. నాకు పర్సనల్గా నా ఫామ్లో ఇప్పుడు వచ్చి 3 years అవుతుంది నేను ఫామ్ స్టార్ట్ చేసి. ఎప్పుడు కూడా గురక వల్ల నేను కోడి చనిపోవడం అనేది నాకు ఎప్పుడు జరగలేదు. సో మార్నింగ్ కాల్ చేసి అయినా రాత్రి నుంచి ఇలా కోళ్ళు చనిపోతున్నాయి అని చెప్పి అంటే నేను ఎలాగో వీడియో పెట్టాను కదా అది చూడండి అని చెప్పేసి ఆయనకి ధైర్యం చెప్పాను. ఏం కాదు, ఏమవుదని చెప్పేసి ధైర్యం చెప్పి ఆయన మళ్ళీ వీడియో చూసారా లేదా అని డౌట్ వచ్చి నాకు, నేను వాట్సాప్లో ఆయనకి మెడిసిన్స్ టైప్ చేసి పెట్టి, ఈ మెడిసిన్స్ మీరు వెంటనే వెటనరీ షాప్స్ ఓపెన్ చేయగానే అక్కడికి వెళ్ళి తీసుకోండి అని చెప్పడం జరిగింది. సో నేను చెప్పిన విధంగానే ఆయన వెటనరీ షాప్కి అయితే వెళ్ళారు. ఆయన వెటనరీ షాప్కి వెళ్ళే ముందు కూడా నాకు కోళ్ళని చనిపోతున్నాయి అని చెప్పేసి నాకు వీడియో పెట్టారు ఆయన, కానీ నేను అప్పుడు ఆ వీడియో చూడలేదన్నమాట. జస్ట్ నేను ఆయనతో కాల్ మాట్లాడేసి నేను మళ్ళీ పడుకుని పోయాను. తర్వాత నేను లేచాక కూడా ఆయన విషయం పూర్తిగా మర్చిపోయి నేను ఎప్పుడు నా ఫామ్ రొటీన్లో పడిపోయాను. ఈయన వెటనరీ షాప్కి వెళ్ళిన తర్వాత మెడిసిన్స్ తీసుకున్న తర్వాత ఆయన, నేను మీకు వీడియో పెట్టాను, వీడియో చూశారు కదా అని చెప్పి అడగడం జరిగింది. నేనైతే ఆ వీడియో చూడలేదని చెప్పేసి అని ఓకే చూస్తానని అని చెప్పేసి నేను నార్మల్గా కాల్ కట్ చేస్తాను. సో 5 minutes తర్వాత నేను ఆ వీడియో ఓపెన్ చేసి చూడడం అయితే జరిగింది. ఆ వీడియో చూడగానే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఆయన ఫామ్లో నా అన్ని కోళ్ళు, ఇంచుమించు అన్ని కోళ్ళకి కూడా ఆయన అనుకునే ఈ గురక అనేది వ్యాపించడం జరిగింది. నేను వెంటనే ఆయనకు కాల్ చేసి వెటనరీ షాప్ దగ్గర ఉన్నారో వచ్చేసారా అని చెప్పి అడిగాను. ఆయన ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయినా, ఏం పర్లేదు, నేను మళ్ళీ బ్యాక్ వెళ్దాను చెప్పండి అని చెప్పి అన్నారు. నేను అర్జెంటుగా మీరు బ్యాక్కి వెళ్ళి మీ చేతిలో ఉన్న మందులు వెంటనే వెటనరీ షాప్కి ఇచ్చేయండి అని చెప్పి అన్నాను. సో ఆయన ఆశ్చర్యపోయి ఎందుకండి అని చెప్పి అడిగారు. ఎందుకు అని చెప్పి అంటే జనరల్గా ఏంటంటే ఆయనకు వచ్చిన సమస్య ఏంటంటే వైరస్. ఆయన ఫామ్ మొత్తం కూడా వైరస్ అనేది వ్యాపించేసింది. ఈయన రీసెంట్గా ఫామ్ స్టార్ట్ చేయడం వల్ల ఈ గురక్కకి వైరస్కి డిఫరెన్స్ తెలుసుకోలేకపోయారు ఆయన. సో అలా తెలుసుకోలేకపోవడం వల్ల అది ఇంకా బాగా స్ప్రెడ్ అయిపోయిందనమాట. సో నేను ప్రతి వీడియోలోనే చెప్తాను, ఇలా ఎవరైనా కొత్తగా ఫామ్ స్టార్ట్ చేసి చాలా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ కోడికి ఏ ఇబ్బంది వచ్చినా కానీ వెంటనే దాన్ని సెపరేట్ చేసేయండి. మీకు ఏదైనా కానీ ఆ ఒక్క కోడితోనే పోద్ది. లేదు కాదు కూడదని మీరు దాన్ని సెపరేట్ చేయకుండా మిగతా కోళ్ళతో కలిపేసి ఉంచితే మొత్తం ఫామ్ అంతా కూడా వ్యాపించద్ది. దానివల్ల మనం చాలా చాలా నష్టపోతాం. సో ఆయనకు కూడా నేను అదే చెప్పాను, ఇదేంటంటే ఎంత దారుణం అయ్యే వరకు మీరు అలా చూసుకోకుండా ఉన్నారని చెప్పంటే ఆయన, లేదండి ఫస్ట్ ఒక కోడికి వచ్చింది, నేను పెద్ద ఇబ్బంది ఏం కాదేమో అని చెప్పి అనుకుని నేను దాన్ని పెద్ద పట్టించుకోలేదండి అని చెప్పి నాతో అనడం అయితే జరిగింది. బట్ ఏదేమైతే మాత్రం, సో ఫస్ట్ మనకి ఈ వీడియోలో నేను ఏం చెప్పాలని చెప్పి అనుకుంటున్నానంటే, ఫస్ట్ ఏదైనా కానీ ఒక ఇబ్బంది వస్తే దాన్ని మనం పూర్తిగా తెలుసుకునే విధంగా ఉండాలి. అంటే ఇప్పుడు ఆయనకి వచ్చింది వైరస్, బట్ అది తెలియక ఆయన గురకని చెప్పి అనుకుని, నాకు తెలిసి ఆయన మెడిసిన్స్ కూడా బయట అడిగిన మెడిసిన్స్ లేదా ఎవరి దగ్గరైనా వాళ్ళు వేసే మెడిసిన్స్ కూడా గురక్కే వేసి ఉంటారు. అందుకే ఆయనకి మొత్తం ఫామ్ అంతా వ్యాపించేసింది, అది తగ్గలే. కానీ ఆయన ఫామ్లో కోళ్ళకి వచ్చింది వైరస్ అనమాట. ఆయనకు వైరస్ అని తెలుసుకోవడం వల్ల చాలా వ్యాపించేసింది, మొత్తం ఫుల్గా ఫామ్ అంతా వ్యాపించేసింది. సో ఇలా వైరస్ ట్రీట్మెంట్ ఎలా చేయాలి ఏంటనేది ఎవరికైనా తెలియకుండా ఉంటే కనుక మన ఛానల్లో వైరస్కి సంబంధించి చాలా వీడియోస్ చేసాం, అలాగే చాలా ఫుల్ డీటెయిల్స్తో వీడియోస్ చేసాం. సో అది చూడండి, మీకు ఫుల్ ఐడియా వస్తుంది. ఈ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత వెంటనే నేను ఇంతకుముందు గురక అని చెప్పి కాల్ చేసిన 2 కాలర్స్ కూడా కాల్ చేసి, ఒకసారి మీరు మీ కోళ్ళు ఏమన్నా డ్రాపింగ్స్ పచ్చగా తెల్లగా పల్చగా వేస్తున్నాయా చెక్ చేసుకోండి అని చెప్పేసి నేను చెప్పడం అయితే జరిగింది. సో అందులో ఒక ఆయన అయితే ముందుగానే చెక్ చేసుకున్నారు. ఆయన చెక్ చేసుకుని నాకు ఆ ప్రాబ్లం ఏం లేదు, నాది ఉన్నది గురకే అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇంకొక ఆయన అయితే అది ఆల్రెడీ చెక్ చేసుకున్నారు. చెక్ చేసుకుని ఆయనకి అది వైరస్ కన్ఫర్మ్ అయింది. ఆయన ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చూసి దానికి తగిన మందులు అయితే తెచ్చుకుని ఆల్రెడీ వాడుతున్నాడు ఆయన.
సో నేను కూడా మీకులాగే జస్ట్ ఫస్ట్ గురక అనుకున్నాను, కానీ తర్వాత మీ ఛానల్ అది చూసిన తర్వాత నాకు ఇలాగా డ్రాపింగ్స్ చెక్ చేసుకోవాలి, కోడ్కి ఏ ఇబ్బంది వచ్చినా కానీ డ్రాపింగ్స్ చెక్ చేసుకోవాలి, ఆ డ్రాపింగ్స్ అంటే రెట్టలు చెక్ చేసుకోవాలి, ఆ రెట్టలు చెక్ చేసుకున్న తర్వాత అవి పచ్చగా తెల్లగా కానీ డ్రాపింగ్స్ లూజ్గా కానీ పడితే, పచ్చగా తెల్లగా పారినట్టుగానే ఉంటే అది ఖచ్చితంగా వైరస్ అని చెప్పేసి మీరు చెప్పిన వీడియోలో నేను చూశాను. సో దాని తర్వాత నేను మెడికల్ షాప్కి వెళ్ళి నేను అందులో ఉన్న మెడిసిన్స్ అయితే తెచ్చుకుని వాడడం అయితే ఆల్రెడీ జరుగుతుంది. బట్ నాకు ఎక్కువ లాస్ లేదు, ఒక 2 పెట్టల వరకు అయితే చనిపోయినాయి. సో మిగతా అన్నిటిని కూడా మీ వీడియోలో చెప్పిన విధంగానే సెపరేట్ చేస్తానని చెప్పి అన్నారు. సో ఆయన చాలా లక్కీ. బట్ ఆయన అయితే మాత్రం ఆయన చూసుకోలేదన్నమాట. ఆయనకి ఈ మధ్య ఫామ్ స్టార్ట్ చేయడం వల్ల కోల్డ్ గురించి పెద్దగా తెలియకపోవడం వల్ల ఆయన చూసుకోలేదు. సో ఆయన ఫామ్లో అయితే మాత్రం మ్యాక్సిమం అన్నీ కూడా సఫర్ అవుతూ ఉన్నాయన్నమాట. సో అందుకే మీకు ఫస్ట్ మన వ్యూవర్స్ అందరికీ కూడా ఫస్ట్ ఒక అలర్ట్ కింద ఉంటుంది ఇది అని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ మీరు ఎప్పుడైనా కానీ చలికాలంలో కోళ్ళు అన్నీ కూడా ముడుచుకుని ఉంటాయి. ఆ ముడుచుకుని ఉండడం అది చలికి ముడుచుకుని ఉన్నాయా లేకపోతే మనకి ఏదైనా ఇబ్బంది వచ్చి ముడుచుకుని ఉన్నాయా అనేది మనకు తెలియదు. అండ్ ప్రాబ్లం ఏంటంటే ఈ చలికాలంలోనే మనకు వైరస్లు ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇవన్నీ మనం ఒకసారి చెక్ చేసుకుని, సో పొద్దున్నే మనం ఎప్పుడైనా ఏదైనా ఒక కోడి ముడుచుకుని ఉంటాం చూస్తే మనం అంటే మన ఫామ్ అంతా కూడా ఒకసారి రెట్టలు చెక్ చేసుకోవాలి. అసలు మీకు గురక ప్రాబ్లమా లేకపోతే వేరే ప్రాబ్లమా? కొన్నిసార్లు జ్వరం వచ్చినా కానీ కోడి అలా చల్లగానే టైట్గా ఇలాగా దగ్గరికి మూసుకునే ఉంటుంది. సో ఈ చలికాలంలో కోడి ఒంట్లో బాగోక ముడుచుకుందా లేకపోతే నార్మల్గానే ముడుచుకుందా, చలికి ముడుచుకుందా అనేది మనకు తెలియదు. సో చాలా కష్టం, ఈవెన్ నాకు కూడా ఇప్పుడు తెలుసుకోలేనిది. సో దానికోసమని మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఎప్పుడైనా మీరు ఇలా కోడి ముడుచుకుని ఉండడం కానీ ఇలా గురక కానీ ఇటువంటి సమస్యలు ఏమన్నా మీ ఫామ్లో మెయిన్గా ఈ చలికాలంలో చూస్తే, ఈ చలికాలంలో మెయిన్గా అటువంటి వైరస్ వల్ల వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఫస్ట్ వెంటనే వైరస్కి చెక్ చేసుకోండి. వైరస్కి చెక్ ఎలా చేసుకోవాలంటే మీ కోడి డ్రాపింగ్స్ అంటే మీ కోడి వేసే రెట్టలు పచ్చగా తెల్లగా కానీ ఉంటే అవి వైరస్ అని చెప్పి నిర్ధారించుకోవాలి. సో ఈ వీడియో చాలా మందికి హెల్ప్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో పూర్తిగా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ కొత్తగా ఫామ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి లేదా ఆల్రెడీ ఫామ్ స్టార్ట్ చేసి ఈ కోళ్ళ పెంపకం అది చేస్తున్న వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుద్ది. కాబట్టి ప్లీజ్ వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి. అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్స్లో చెప్పండి. ఎంతవరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. అలాగే వెళ్ళే ముందు మీ గుర్తుగా నాకు ఒక లైక్ ఇచ్చి వెళ్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.